హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ. నేను కావేరి. సో ఇక నిన్న మొన్న అసలు 2 days నుండి అయితే ఈ పెహల్గామ్ అటాక్ గురించి అయితే అసలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఎటు చూసినా అసలు అదే టాపిక్. సో అసలు మెయిన్ గా ఈ టాపిక్ గురించి చెప్పుకోవాలంటే అంటే ఇద్దరు ఎవరైతే చనిపోయినారో, అంటే ఇద్దరు కాదు చాలా మంది చనిపోయినారు. ఒక 17 members వరకు చనిపోయినారు, అంటే మన వాళ్ళు. సో ఈ 17 members లో కూడా దీంట్లో ఒక ఇద్దరు గురించి అయితే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. లైక్ కొత్తగా పెళ్ళైన కొత్త జంట వాళ్ళు హనీమూన్ కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ ఈ అటాక్ జరగడంతో ఈయన ఎవరైతే వినయ్ నర్వాల్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ అంటే లైక్ వాళ్ళని సేవ్ చేయడానికి ఆయన వెళ్ళి ఆయన ప్రాణాలు కోల్పోవడం. అండ్ వాళ్ళ వైఫ్ అయితే మా హస్బెండే చనిపోయినారు, నన్ను కూడా చంపేయండి అని చెప్పి టెర్రరిస్ట్ అని డైరెక్ట్ గా అడిగింది. అడగడంతో నువ్వు వెళ్ళి అసలు మీ పిఎం నరేంద్ర మోడీని అడుగు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళు అనేయడం జరిగిందంట. అంటే ఒక నా హస్బెండే లేడు, ఇంకా నేనెందుకు బతుకుండాలా అని చెప్పి ఆమె ఆ ఇంటెన్షన్ తో అనడం వల్ల వీళ్ళు ఇంకా అది అంటే వాళ్ళు ఒక వేరే ఇంటెన్షన్స్ తోని ఉండే. అసలు ఆ టెర్రరిస్ట్ ఎవరైతే ఈ అటాక్ చేసినారో వాళ్ళైతే వేరే ఇంటెన్షన్స్ తోనే ఉండే. అండ్ ఇంకొకటి మధుసూదన్ ఈ వ్యక్తి అయితే నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ పిల్లల్ని చూస్తే మాత్రం అసలు ఎంత బాధగా ఉందంటే ఆయన హీస్ నో మోర్ అని తెలిసిన తర్వాత లైక్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసినాక ఆయనని ఇక్కడ నుండి అయితే ఇప్పుడు చెన్నై నుండి మన నెల్లూరుకి తీసుకొని వచ్చే సమయంలో ఈ అబ్బాయి వాళ్ళ కొడుకుకి ఎక్కడైతే మా డాడీ ఇంకా లేరు అని తెలిసిన తర్వాత అసలు అబ్బాయి డాడీ మిస్ యూ అని చెప్పి వాళ్ళ డాడీ డెడ్ బాడీ రాకముందే అసలు స్టార్ట్ చేసినాడు. లైక్ డాడీ ఐ మిస్ యూ సో మచ్, అసలు నేను ఇది తీసుకోలేకపోతున్నా అని చెప్పి చాలా కూడా హీ వాజ్ క్రైయింగ్. అసలు ఆయనకు అసలు మాటలు లేవు. ఇప్పుడు కూడా ఈవెన్ ఆ డెడ్ బాడీ దగ్గర నుండి అసలు జరగకుండా నానా నానా అని చెప్పి అసలు ఆ విజువల్స్ చూస్తుంటే నాకైతే చాలా బాధగా ఉంది. అండ్ ఈ ఇన్సిడెంట్ వినయ్ నర్వాల్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గైస్ ఈ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే లాస్ట్ టైం ఈ పుల్గామా అటాక్, ఆ అటాక్ లో కూడా లైక్ ఈ విజయ్ నర్వాల్ అంటే లైక్ పేర్లు చూసుకుంటే మాత్రం సిమిలర్ గా ఉన్నాయి. విజయ్ నర్వాల్, వినయ్ నర్వాల్. ఇప్పుడు ఈ వినయ్ నర్వాల్ వాళ్ళ వైఫ్ ఎవరైతే హిమాన్షి ఉందో ఆ అమ్మాయి అయితే నిజంగా అసలు లిటరలీ వాళ్ళ మ్యారేజ్ అయ్యి ఒక 7 days కరెక్ట్ 7 days కి ఈయన అసలు చనిపోవడం ఏంటో. అండ్ ఆమె అసలు నాకు ఈ లైఫ్ వద్దు అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసి చదువుకొని వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు రిలేషన్లకు వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అసలు వాళ్ళు ఎన్ని కలలు కన్నారు, ఆ అమ్మాయి ఎన్ని ఆశలు పెట్టుకుందో అసలు ఆయన పైన. కానీ లాస్ట్ కి పెళ్ళి అయితే ఎన్నో గొడవలు అయినాయి, ఎంతో మేము హార్డ్ వర్క్. అసలు మా ఇంట్లో పెళ్లిళ్ళు ఒప్పుకోలేరు, మా క్యాస్ట్ సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉండడం వల్ల మా ఇంట్లో అయితే మా మ్యారేజెస్ ఒప్పుకోలేరు. మేము చాలా అంటే చాలా ఫైట్ చేసి మేము పెళ్లి చేసుకున్నాము. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఒక 7 days అంతే, 7 days మాత్రం 7th day రోజే ఈ అటాక్ అనేది జరిగింది. సో నాకు అసలు నేను తీసుకోలేకపోతున్నా అని చెప్పి హిమాన్షి అయితే చాలా అసలు ఆమె వీడియోస్ చూస్తుంటే అసలు లిటరల్లీ అసలు ఈ సిచ్యువేషన్ ఎవరికి కూడా రావద్దు అని అయితే అనిపిస్తుంది. లాస్ట్ టైం ఏదైతే అటాక్ జరిగింది పుల్వామా అటాక్, దాంట్లో ఇంతకంటే కూడా ఎక్కువ మంది జనాలు చనిపోయినారు, ఇంతకంటే డేంజరస్ గా అయింది అది. బట్ ఈసారి ఇంకా హారబుల్ గా లైక్ మనోళ్ళు అయితే ఒక 17 members ఉన్నారు. ఆ 17 members ని కూడా వీళ్ళు ముస్లిమ్సా, ఏ రిలీజన్ కి చెందిన వాళ్ళు, ఏ కంట్రీ, ఏ స్టేట్, ఇది ఏది కూడా చూడకుండా అసలు వచ్చినోళ్ళని అసలు మేము ముస్లిమ్స్ అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేయడం, స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తుంటే కూడా అరే వీళ్ళు ఏదైతే ఏముంది అన్నట్టు వాళ్ళని కూడా అసలు ఏది ఆలోచించకుండా వాళ్ళ ప్యాంట్లు కింద కని మరి చూసి అసలు వీళ్ళు నిజంగా ముస్లిమ్సా కాదా అన్న కన్ఫర్మేషన్ చేసుకొని కొంతమందిని అట్లా చేసినారు. కొంతమందిని అయితే వీళ్ళు ఏదైతే ఏముంది అసలు ఏం ఆలోచించకుండా వాళ్ళని మొత్తం అసలు అన్నోన్, అసలు మాకేం సంబంధం లేదు అన్నట్టు. ఇంకొకటి ఈ మ్యాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఒక 5 rivers మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ వరకు వెళ్ళనివ్వకుండా మన ఇండియన్స్ అయితే ఆపేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు కూడా అంటే వాళ్ళు ఎట్లా మనల్ని ట్రీట్ చేసినా గానీ, వాళ్ళు ఎట్లున్నా గానీ మనం అయితే పట్టించుకోకుండానే ఉన్నారు మన ఇండియన్స్ అయితే. బట్ ఇప్పుడైతే ఒక 5 నదులను మాత్రం అసలు ఈ సింధు రివర్స్ ఇలాంటి కొన్ని నదులు ఉన్నాయి. ఈ నదులను అయితే వాళ్ళతో అసలు ఏవి కూడా కలవనీయకుండా ఆపేయడం జరిగింది. ఎందుకంటే
వీళ్ళకి అసలు అంటే వాళ్ళు మన వాటర్ అయితే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ఇంత హారబుల్ థింగ్స్ అసలు ఇంత అసలు చూడకుండా వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు ఏది కూడా ఆలోచించకుండా వాళ్ళు అసలు ఈ సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చినారు. కాబట్టి అసలు ఒక 5 నదులను మాత్రం ఇప్పుడు అక్కడి వరకు అసలు రీచ్ కాకుండా అయితే చేస్తున్నట్టు ఒకటైతే తెలిసింది. అయితే దేశం గురించి అసలు ఇంత మంది అసలు పోరాడుతున్నారు. అసలు దేశభక్తి గురించి అరే నేనున్నా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ ని పక్కన పెట్టి పిల్లల్ని వైఫ్స్ ని పక్కన పెట్టేసి మరి వాళ్ళు వెళ్ళి అక్కడ పోరాడుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి అసలు ఒక మనసు అనేది ఉందో లేదో గానీ వాళ్ళు అసలు ఎంత గలీజ్ గా ట్రీట్ చేస్తున్నారు. ఒక మనుషులు అని కూడా చూడకుండా ఇంత కిరాతనంగా అసలు వాళ్ళని చంపడం అయితే జరుగుతుంది. సో ఇంకా అంటే ఇయర్ కి ఒక్కసారన్నా వీళ్ళు ఇట్లా అటాక్ చేసి ఇంత మంది ప్రాణాలు తీసేస్తున్నారు. మరి అసలు వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తుందో. సో ఇది అసలు పుల్గామ్ అటాక్ లో జరిగింది మాత్రం ఇది. అండ్ అక్కడ ఈ రోజు అయితే నెల్లూరులో మధుసూదన్ గారు అయితే ఈ రోజు 3 గంటలకి అయితే అంత్యక్రియలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అని అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఆ విజువల్స్ కూడా మేము మీకు అందిస్తాం. అండ్ థ్యాంక్ యూ.